కుమార్ గారితో ఉన్నాం. ఆయన ఏయూ ప్రొఫెసర్, సోషియాలజీ ప్రొఫెసర్. ఇప్పటివరకు అసలు ఏయూ ఏంటి? అసలు ఈ స్టేట్ ఏంటి? 3 రాజధానులేంటి? వీటన్నిటి మీద ఎంతో డిస్కస్ చేశాం మనం. అయితే ఇప్పుడు కొత్తగా బ్రేకింగ్ ఏంటంటే, ఉత్తరాంధ్రకి సంబంధించిన టీడీపీ లీడర్లు సడెన్‌గా వాళ్ళ వాయిస్ చేంజ్ చేశారు. వాళ్ళు ఇప్పటివరకు మొన్న వాళ్ళిచ్చిన మేనిఫెస్టోలో కూడా అమరావతితో ఉన్న వాళ్ళు కాస్త, లేదు అమరావతిని ఇప్పుడు రాజధానిగా చేస్తే చాలా కష్టం. విశాఖపట్నమే కరెక్టు రాజధానిగా అని వాళ్ళు ప్లేట్ ఫిరాయించారు. మరి ముఖ్యంగా అచ్చెన్నాయుడు, ఆ తర్వాత శ్రీ భరత్ వీళ్ళు ఇలా మారడానికి గల కారణాలేంటి? సార్ మీరు చెప్పాలి సార్. అసలు ఏంటి వీళ్ళు సడెన్‌గా ఇట్లా ఎందుకు చేంజ్ అయినట్టు? అంటే దానికి రియాక్షన్ అమరావతి హ్మ్. ఒకవేళ హ్మ్. 2009 ఈ ఎలక్షన్స్‌లో హ్మ్. 24, 25 ఎలక్షన్స్‌లో హ్మ్. టీడీపీ వచ్చినట్టయితే హ్మ్. అమరావతిని క్యాపిటల్‌గా చేస్తామని ముందు మేనిఫెస్టోలో ప్రకటించారు. హ్మ్. అయితే 2014, 19 2014 వచ్చిన తర్వాత హ్మ్. అమరావతిని క్యాపిటల్‌గా నిర్ణయించాడు ఆయన. అవును. అవి ఏం చేశారు ఆయన? అటు దొనకండని, నూజివీడని, తర్వాత ఈ మార్చాడు. మార్చి చివరకు అమరావతిని ఫిక్స్ చేశాడు అతను. మైండ్‌గా మారాడు. ఫైల్ మార్చాడు. అక్కడ ఎక్కడెక్కడ మార్చాడు. హ్మ్. మార్చిన తర్వాత అంటే అతను భూములు మాత్రం ఒక దగ్గర కొనిపించుకున్నాడు ఆ వర్గం చేత. కొనిపించుకొని శ్రీ భరత్ కూడా ఉన్నాయి కదా! అతనికి ఉన్నాయి. ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో బలమైన వాళ్ళందరి చేత కొనుక్కున్నారండి. బయట వాళ్ళు కొంతమంది కూడా ఉండొచ్చు. ఇలా మీడియా అధిపతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఉన్నారు. మంగళగిరిలో ఇవన్నీ అన్నారు. దొరకొండ, మంగళగిరి, నూజివీడు ఇవన్నీ చివరికి అక్కడ పెట్టారు. ఈ పెట్టిన తర్వాత ఏమైంది? ఆయన గ్రాఫిక్స్ లో ఇక అమరావతి అనేది న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లండను, టోకియో, సింగపూరు నగరాలని మించిన ప్రపంచ వరల్డ్ సిటీని కడతాను అని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత అవన్నీ గ్రాఫిక్స్ లో చూపించారు. చూపించిన తర్వాత ప్రజలకి ఒకటి అనిపించింది, కొద్దిలో కొంతమందికి, అమ్మ బాబోయ్ అమరావతిని ఇంతలా కడతాడో లేదో తెలియదు. గ్రాఫిక్స్ అలా నమ్మించారు. అయిన తర్వాత అతన్ని చిత్తుగా వాడుకొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఈ ఎలక్షన్స్ లో మళ్ళీ అమరావతి మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటర్నల్ గా ఒక డిస్కషన్ జరిగింది దీని మీద. మళ్ళీ అమరావతి అయితే ఏమాత్రమైన ప్రమాదం జరుగుతుందేమో, తర్వాత గెలిచాక చూసుకోవచ్చు, అప్పుడు ఏం చేద్దామంది. ముందు ఈ అమరావతి అనే దాన్ని సస్పెన్షన్ లో పెట్టి పక్క తీసిద్దాం మేనిఫెస్టోలో, మినీ మేనిఫెస్టో తీసేశారు. ఒకవేళ ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ ఏవైనా ఒకళ్ళు నెగిటివ్ ఓటు తిరగబడతారేమో. ఎందుకంటే చూశారు మనం, అటు రాయలసీమ నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఈ విశాఖ గర్జన, ఉత్తరాంధ్ర గర్జన, అటు రాయలసీమ మొత్తం అందరూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిల వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగి అసలు ఈ అమరావతి ఎగెనిస్ట్ గా బ్రీడ్ స్ట్రాంగ్ గా ఈ రెండు ప్రాంతాల్లో పడిపోయింది. ఆ భయం మళ్ళీ ఒకసారి అనిపించి ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలనేది అమరావతిని తీసేసి ఇప్పుడు మామూలుగా ఆ మేనిఫెస్టోలో తీసేశారు. వచ్చిన తర్వాత ఏం మాయ చేస్తాడనేది మనకు తెలియదు. మళ్ళీ అది వేరే. ఒకవేళ మళ్ళీ అతను తెర మీదకి తీసుకొచ్చినట్టయితే అమరావతిని, అంటే తెర మీదకి తీసుకొచ్చాడు అంటే అది నాటకం సినిమా కాదు, కానీ చేసే యాక్టివిటీస్, ఎలకేషన్ ఆఫ్ ఫండింగ్స్ వాటి ద్వారా తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఓపెన్ ట్రాన్స్పరెంటే కదా. తెలుసుకోవడం ప్రజలు కొద్దిగా ఒక 6 నెలలు 1 year ఆగుతారు. ఆగిన తర్వాత అప్పుడు ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమ కానీ ఇష్యూ టేకప్ చేస్తారు. అది ఏ రకంగా మలుస్తుంది అనేది అప్పుడు ఆ టైం నిర్ణయిస్తుంది.